పిల్లరా ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఉదయకాలంలో ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ వాటర్ ఫాల్స్ స్నానానికి వెళ్తూ ఉన్నాం. దేని మహాకృప చేత ఈ ప్రాంతానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అందుబట్టి ప్రభుకి స్తోత్రాలు. ఇవన్నీ కూడా కొండ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో దేవుడు నమ్మదగిన దేవుడు కనుక సువార్త పరిచర్య చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. ఈ వాటర్ ఫాల్స్లో ఎప్పటి నుంచో మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు చెయ్యాలని. అయితే ఇక్కడ వాటర్ స్నానానికి గట్ట దేవుడు అనుకూలత ఇచ్చాడు కనుక మేము ఇది చెయ్యాలని వీడియో తీస్తే చూడడానికి అందరు చూస్తారని ఆలోచనతో ఉదయకాలంలోనే ఇంచుమించు 6 గంటలు కావస్తుంది. 6 గంటలు కావస్తుంది. అదిగండి దేని కృప చేత వాగులు ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుడిచ్చిన ప్రకృతిని మనం ఆహ్వానించడానికి ప్రభు సహాయం చేశారండి. ఇదంతా కొండ ప్రాంతం అనమాట అండి. కనుక చూడండి ఏరులు ఎంత అద్భుతంగా ఉందో అంటే ఇక్కడ మనం స్నానం చేసినా ఇబ్బంది ఉండదు. ఇదంతా వాటర్ ఫ్లాలింగ్ పైనుంచి కొండ నుంచి వస్తూ ఉంటుంది. ఇది స్వామిలు గారు అనమాట. ఇక్కడ సంగతిగా ఉంటూ పరిచయం చేస్తూ ఉంటారు. ఆయన మమ్మల్ని గైడెన్స్గా తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా ఉంటాయి. పైకి ఎక్కవలసి వస్తుంది. ఇక్కడి నుంచి ఇంకా బాగా ఎక్కువ ఉన్న వాటర్ కాడికి చూస్తే మంచిదని ఇది పెద్ద రాయ. ఇది ఇక్కడ ఎక్కుతున్నాను అనమాట అండి. వాళ్ళు ఎక్కుతున్నారు, మా వాడు కూడా ఎక్కుతున్నాడు. వాడు స్నానం చేయడానికి ముందుగానే అన్ని ఇప్పుడు వచ్చేసాడు. మేము ఇది ఎక్కడానికి రాయి అనమాట అండి. చూశారు కదా, రైట్. దేని మహాకృప చేత ఇక్కడ వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అంత అద్భుతం అంటే దేవుడు చక్కగా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అన్నట్టుగా ఉందండి. ఒక మీటింగ్, ఈ కొండలు, ఈ ప్రాంతం దేని మహా అనంత జ్ఞాని అనమాట. అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి నందనాలని సువార్త చేసే విషయంలో, సువార్త ప్రయాణం ప్రకటించే విషయంలో దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇదండి పరిస్థితి. దేవుడు ఎంత అనంత జ్ఞానం అంటే ఈ ప్రాంతాన్ని ఎంతో అద్భుతంగా ఆశీర్వదించాడు. ఇక్కడ వాటర్ ఫాల్స్ దీని మహాకృప చేత మేమందరము రావటానికి ప్రభు సహాయం చేశారు. ఈ రోడ్లు చేసి ఏం చేసేవారండి? అప్పుడు పెద్దనప్పుడు దేవతలు రోడ్లు ఉంటాయి. ఓకే, ఈ రోల్స్ అంటండి. ఈ రోడ్లు వేసి పనిచేసేవారంట అప్పట్లో ఉన్న వాళ్ళు. ఈ రోడ్ల మీద వంటలో మరి ఏం చేసేవారు, మొత్తం మీద పూజకి సంబంధించిన కార్యక్రమం చేసేవారంట. ఇక్కడ ఒక పొయ్యి కూడా ఉందంటండి. ఆ పొయ్యికి మంట పెట్టి అది పొయ్యి అంటాను. అది పొయ్యి అనమాట అండి. ఆ పొయ్యి కాడ పెట్టి మంట పెట్టేవారు. పొయ్యి కాడ చెట్టు వచ్చేసింది ఇప్పుడు. ఇదండి వాటర్ ఫాల్స్. ఇది ఏం గొయ్యి అండి? ఇది ఏంటి? భీముడు అంట. అప్పుడు పాండవులు ఇందులో స్నానం చేశారా? ఓకే, ఇందులో కూర్చుని అదే జపం చేసేవారు అన్నమాట. ఓకే 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 ఇదండి వాటర్ ఫాల్స్. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బాగున్నాయి. దేవుడు గొప్ప అనంత జ్ఞానం అండి. ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకంటే చాలామందికి తెలియదు. రావాలన్నా కూడా కష్టమే. ఈ రాళ్ళు ఎక్కాలి, ఎంత కొండ ఎక్కాలి. సో ఇది ఉదయకాలంలోనే మేము కార్యక్రమం చేపట్టాము. అయ్యా
ఎక్కడట ఆ, పుట్టిన గల్లికెళ్ళి అక్కడ పడుకున్నట్టు అడ్డ పుట్టినప్పుడు బిడ్డ అక్కడ ఉంటే స్నానానికి అక్కడి నుంచి అలా దొర్లుకుంటూ ఇందులో పడేవాడు. ఓకే, ఇది స్నానానికి చట్టం కింద. బాగుంది. పిల్లరా మరి అదిగోండి, ఇంకా ఆ వాటర్ ఎక్కడ వస్తుందో కనిపెడదామన్నా నేను ఎక్కి ఎక్కి దగ్గరగా 3 కిలోమీటర్లు నడిచామండి. అయినా వాటర్ వస్తూనే ఉంది. అసలు ఎక్కడి నుంచి వాటర్ పుట్టి వస్తుందో నిరంతరం, రాత్రి లేదు పగలు లేదు. చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఇక్కడ తాగేటప్పుడు మాకు కొంచెం ఆయాసం వచ్చింది. అయినా ఏదో కొంచెం అలాగా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మేము చేస్తూ ఉన్నాం. ఇదండి వాటరు, చక్కగా మంచి చెరువులా ఉంది, ఇళ్ళ దగ్గర కట్టుకునే స్విమ్మింగ్ పూల్ లాగా అన్నట్టుగా. ఇదండి పరిస్థితి. మేము అదిగో ఆ చివర గల్లీ వీకోణం ఉంది చూసారా, అక్కడి నుంచి వచ్చామన్నమాట అండి. అదిగోండి వీకోణం అంటే ఇది. ఇక్కడి నుంచి బయలుదేరి ఈ ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇదంతా పెద్ద బండరాయి అనమాట అండి. ఇక్కడ ఆనాడు పెద్దలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టేవారని రోజులు తెలియజేస్తూ ఉన్నారు. ఇదండి పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి. మా బాబు కూడా ఎంతో ఆసక్తి వచ్చారు స్నానం చేయడం అని. ఇంకా ఇక్కడ దాకా వచ్చామన్నమాట అండి. అంటే ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాం, కానీ అంత దూరం ఎందుకులే అని ఆగాము. ప్రభు సహాయం చేశారు ఈరోజు రావడానికి, నేను చూడడానికి. కనుక పిల్లరా, మరి దేని మహాకృప చేత మేము ఈ పరిచర్యలో 2 దినాలు ప్రభు ఎంతగానో కార్యం జరిగించారు. మన మధ్యలో ప్రియులు సామిల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. చక్కగా వారు కూడా ఎంతో ఆత్మీయమైనటువంటి సహోదరులు. ఓకే, మరి అందరికీ వందనాలు. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పరిచయం ముగించుకొని తిరిగి మేము రాజమండ్రి చేరుకోవాలి. ఇంకా పైకంటా ఉంది వెళ్ళడానికి, ఇంకా చాలా దూరం వెళ్ళాలని అంటున్నారు. కానీ ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ దాకా చూస్తే సరిపోదు. వాటర్ ఫాల్స్ ఆల్రెడీ ఇంచుమించు 4-5 వాటర్ ఫాల్స్ చూస్తూనే వచ్చాం. చిన్న చిన్న గోలు పెద్దవి కూడా ఉన్నాయన్నారు. ఇది ఏకంగా ఇది అన్నిటికంటే బాగా పెద్దదని చెప్పారు. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా పెద్దదని చెప్పారు. ఇది బాగా 6 అడుగులు లోతుంటారన్నారు. ఈ వాటర్ ఫాల్ అయితే కొంచెం ప్రమాదం. సో చిన్నపిల్లలకి అయితే ప్రమాదం, పెద్దవాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఏం పువ్వులు అండి ఇవి? అడ్డ పువ్వులు. అయ్యా అడ్డ పువ్వులు అంటండి. ఈ పువ్వులు కూడా ఈ అడ్డ పువ్వులు మంచి స్మెల్ వస్తున్నాయండి. పువ్వులు ప్రకృతిని మనం అన్నిసార్లు చూడలేము, కానీ దేవుడు ప్రపంచం ఏంటంటే ఇవన్నీ చూడడానికి ప్రభు సహాయం చేశారు. ఇది మన వల్ల కలిగేది కాదు, కానీ ఇది దేవుని వల్ల కలిగేది. కనుక పిల్లరా, దేవుడు ఒక వాక్యం చలవిస్తున్నాడు. ఏమిటంటే 1000 కొండల పశువులు ఆయనవే అన్నాడు. ఈ కొండలు ఎప్పుడు వేసారో తెలియదు, రాళ్ళు ఎప్పుడే ఎవరు వేసారో కూడా తెలియదు. ఏదో పేర్చినట్టుగా రాయి మీద రాయ పేర్చినట్టుగా ఉంది. ఆ రాయి ఎప్పుడు ఊడిపోదు, పగిలిపోదు. కానీ రాయికి సంబంధం లేదు. ఎంత బేసికల్గా తాపి మిస్త్రి కూడా అలా పెట్టడేమని రాళ్ళు అటువంటి ఖచ్చితంగా ఏదో రాయికి ఏదో ఎత్తెట్టినట్టు చూడండి, ఆ రాయికి పడిపోకుండా ఎత్తెట్టినట్టు అలాగా కనబడుతూ ఉన్నాయి. కానీ దొరికినా ఏదైనా జరిగినా చాలా ప్రమాదం అయ్యి ఆ రాళ్ళు కానీ జారిపోయినా చాలా ప్రమాదం. ఒక్కోసారి కొండ అంచులు ఇరిగి పడిపోతూ ఉంటాయి అంటారు. కానీ ఇవంతా కూడా రాయ ప్రదేశం అన్నమాట అండి. ఇదంతా కూడా రాయి ప్రదేశమే. ఎత్తులో ఉన్నంత ఈ కొండలన్నీ కూడా అంత రాయే. అయినా ప్రభు చక్కగా ఇక్కడ నివసించడానికి ప్రజలకి ప్రభు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. కనుక ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. మరి ఈ 2 రోజులు, నిన్న రోజు బాగా జరిగింది అద్భుతంగా. ఏప్రిల్లో 24వ తారీఖున పరిచర్య జరిగింది. అదే రకంగా 25వ తారీఖు అంటే ఈరోజు ఏప్రిల్ 25, 2026వ సంవత్సరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రభు అనుకూలిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం రావడానికి ప్రభు కృప చూపించేట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాం. అందరికీ వందాలి. సెలవు తీసుకోండి.